వెల్కమ్ టు పూరా లోకల్. పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధ ఘర్షణలు ప్రపంచ దేశాలను ఒకవైపు ఇంధన సంక్షోభంలోకి నెడుతుంటే మరోవైపు యుద్ధ రంగంలో ఉన్న సైనికులను తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నాయి. గల్ఫ్ జలాల్లో నెలల తరబడి యుద్ధ నౌకల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారినట్లు తెలుస్తోంది. ఆహారం, మంచినీటి కొరతతో పాటు అపరిశుభ్రమైన పరిస్థితులు వారిని తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే యుఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌకల్లోని అమెరికా నావికులు కొందరు సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు యత్నించినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. 5,000 మందికి పైగా నావికులు, మైరన్లతో కూడిన యుఎస్ అబ్రహం లింకన్ నౌక రికార్డు స్థాయిలో గత 250 రోజులుగా సముద్ర జలాల్లోనే మోహరించి ఉంది. సుదీర్ఘ మోహరింపు, కుటుంబ సభ్యుల్ని ఎప్పుడు కలుస్తామో తెలియని అనిశ్చితి కారణంతో మొత్తం 6 నావికులు సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు సమాచారం. అయితే తమ సిబ్బంది ఆత్మహత్యాయత్నం చేసినట్టు వస్తున్న ఈ కథనాలను అమెరికా నేవీ అధికారులు ఖండించారు. ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందాలు అటకెక్కడం, ఇరాన్ ఓడరేవులను యుఎస్ యుద్ధ నాయకులు దిగ్బంధించడంతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని గందరగోళం నెలకొంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నంత కాలం యుద్ధాన్ని పొడిగించి ప్రత్యర్థిని బలహీనపరచాలని ఇరాన్ భావిస్తున్నట్టు కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ అంతం లేని పోరాటం సైనికుల మానసిక స్థితిని మరింత దిగజార్చుతోంది.